హాయ్ అండి, నమస్కారం. నా పేరు స్మిత. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు 2024 టీటీసీ లోయర్ ఎగ్జామ్ పేపర్ 1 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. టెక్నికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ కోర్స్ ఫిబ్రవరి 2024. టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్. డ్రాఫ్టింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్ లెగ్ గార్మెంట్. పేపర్ 1 వచ్చేసి లెగ్ గార్మెంట్ ఉంటుందండి. ఇది తెలుగు వెర్షన్, అంటే ఏ లాంగ్వేజ్ వాళ్ళకు ఉంటుందండి. మీడియం వాళ్ళకు తెలుగు, మీడియం వాళ్ళకు తెలుగు పేపర్ ఉంటుంది, ఉర్దూ మీడియం వరకు ఉర్దూ పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ పేపర్ ఉంటుందండి. టైం వచ్చేసి 3 hours. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అండి. మినిమం పాస్ మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్ వస్తే పాస్ అయిపోతారు ఎగ్జామ్. ఫస్ట్ వన్ వచ్చేసి క్రింది కొలతలతో సర్క్యులర్ వృత్తాకారము స్కర్టును పేపర్ పైన డ్రాఫ్టింగ్ చేయము. దీనికి వచ్చేసి 20 మార్క్స్ ఉంటాయండి. పేపర్ పైన అంటే మనకు ఒకటి బ్రౌన్ షీట్ ఇస్తారండి ఎగ్జామ్ హాల్లో. ఆ బ్రౌన్ షీట్ పైన మనకి ఇక్కడ కింద కొలతలు ఇచ్చారు కదా, పొడవు 18, సీటు 30, నడుము 22. ఈ కొలతలను ఆ బ్రౌన్ షీట్ పైన మెజర్మెంట్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఆ బ్రౌన్ షీట్ని. సెకండ్ వన్ వచ్చేసి డ్రాఫ్టింగ్ ప్రకారము బట్టను కత్తిరించము. కట్ చేసిన బ్రౌన్ షీట్ని మనం క్లాత్ పైన పెట్టుకొని సేమ్ ఆ బ్రౌన్ షీట్ ఏ ఆకారంలో అయితే కట్ చేసుకున్నామో అదే ఆకారంలో క్లాత్ని కట్ చేసుకోవాలి. దీనికి 10 మార్క్స్ ఉంటాయండి. థర్డ్ వన్ నడుము బెల్టుకు లూపులు, హుక్కు మరియు ఐ కుట్టుము. నడుము పైన పట్టీ ఉంటుంది కదా, ఆ పట్టీ ప్లస్ దానికి ఇంకా హుక్కు పెట్టుకోవడానికి హుక్కు పెట్టడానికి లూపు, ఇవన్నీ కుట్టిన దానికి 20 మార్క్స్ ఉంటాయండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి తగు కుట్లతో దుస్తువును కుట్టి పూర్తి చేయము. దీనికి 25 మార్క్స్ ఉంటాయండి. అంటే మనం ఆ స్కర్ట్ మొత్తం కంప్లీట్ కావాలంటే ఏమేమి కుట్లు అవసరం ఉంటాయో ఆ కుట్లన్నీ మనం కుట్టేసేసి ఆ స్కర్ట్ను కంప్లీట్ చేసుకోవాలి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి చేతి ఎంబ్రాయిడరీ. స్కర్ట్ ముందు భాగంనకు మీకు ఇచ్చిన డిజైన్ను ఏవైనా 4 ఎంబ్రాయిడరీ కుట్లతో ముగించము. దీనికి వచ్చేసి 25 మార్క్స్ ఉంటాయండి. చూడండి, కింద ఒక ఫ్లవర్ ఉంది కదండి, ఈ ఫ్లవరే డిజైన్. మనం కుట్టిన స్కర్ట్ పైన స్కర్ట్ ముందు భాగంలో ఒక సైడ్లో ఒక కార్నర్లో ఈ ఫ్లవర్ వేసుకోవాలండి. ఫ్లవర్ వేసుకొని దానిపైన ఈ ఫ్లవర్ ఎలాంటి కుట్లతో అందంగా కనిపిస్తుందో అలాంటి 4 కుట్లని మనం చూజ్ చేసుకొని ఆ 4 కుట్లని కుట్టాలండి. అది గొలుసు కుట్టు కావచ్చు, కాడ కుట్టు కావచ్చు, ఫిష్ కుట్టు కావచ్చు, అవన్నీ ఫీల్ చేయాలండి. ఇది లోయర్ గ్రేడ్కి సంబంధించిన పేపర్ 1 పేపర్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.